హాయ్ హలో అండి. నా స్టైల్లో బెల్లం కాకరకాయ ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. నేను చూపించే ఈ స్టైల్లో యూట్యూబ్లో ఎవరు చూపించుంటారో న్యూ రెసిపీ చేస్తున్నా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని 1 స్పూన్ సాల్ట్ 1 స్పూన్ పసుపు వేసి 1 గంట పక్కన పెట్టుకోండి. తర్వాత ఇలా వచ్చేస్తుంది. వాటర్ని గట్టిగా పిండుకొని ఆ వాటర్ని గ్లాసులోకి తీసుకున్నా కొంచెం తాగేస్తా. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. మనం పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసి మూత పెట్టి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. టైం పడుతుంది కాబట్టి ఈలోపు కారం ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 3 ఉల్లిగడ్డలు, కొంచెం బెల్లం, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. ఉల్లిగడ్డలు వెల్లుల్లి రోట్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలి. బెల్లం మీ టేస్ట్కి సరిపడా వేసుకొని నేను ఇక్కడ 2 ముక్కలు వేసుకొని కారం ఉప్పు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నా. కాకరకాయలు రక్తంలో షుగర్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. డయాబెటీస్ ఉన్న వారికి చాలా ఉపయోగం. లివర్ని డీటాక్స్ చేసి ఫ్యాటీ లివర్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఆల్కహాల్ వల్ల వచ్చే లివర్ డ్యామేజ్ని కూడా తగ్గిస్తుంది. 10 డేస్కి ఒకసారైనా ఈ కాకరకాయ చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకి. ఇష్టంగా తినేస్తారు, తినని వాళ్ళు కూడా. మనం కూడా తినడం వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి కాకరకాయని. ఇక కాకరకాయలు కూడా మంచిగా ఫ్రై అయినాయి కాబట్టి మనం పక్కన చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. ఉల్లిపాయల్లో పచ్చివాసన అంతా పోయి ముక్కలకి కారం బెల్లం అంతా బట్టి దగ్గరికి అవుతుంది. అంతే, కాకరకాయ ఉల్లికారం రెడీ. వేడివేడి అన్నంలో వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.